హాయ్ అండి, ఎలాగుండరండి? అందరు బాగుండరా? నేను బాగున్నాండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. మనం ఈరోజు ఎక్కువ మసాలా లేకుండా పాలు, కొబ్బరి పాలు, పెరుగుతో మనం అన్నం చికెన్ చేసుకున్నామండి. ఎక్కువ మసాలా లేకుండా ఎలా చేయాలో చూపించండి. మిరియాల పొడి అండి, కల్లుప్పు అండి. నేను అన్నంలోకి సరిపోయి వేసుకుంటానండి. ఇప్పుడు పెరుగండి, ఇది బాగా మిక్సీ చేసుకోవాలండి. మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇందులోనే మనం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇందులోనే ఇది కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకున్నామండి. కొంచెం ఘాట్లు పెట్టుకున్నామండి. కరివేపాకు, పుదీనండి, మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసుకున్నామండి. ఇంత పెద్ద మసాలాలు ఏం వేసేది లేదు. ధనియాల పొడి అండి, జీలకర్ర పొడి అండి, మాజీ మసాలా, ఒక నిమ్మకాయ అండి, ఎండు నిమ్మకాయ, మనం ఇందులోనే మనం కలిపి పెట్టుకునే పెరుగు, చికెన్ వేసుకోవాలండి. ఇది బాగా తిప్పుకోవాలండి. కొంచెం అడుగుపాటు ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకుందామండి. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల అన్నం బాగా రుచిగా ఉంటుందండి. ఇందులోనే ఒక గ్లాస్ పాలు వేసుకుందామండి. ఈ అన్నం చికెన్ అంతా తెల్లగే ఉండాలండి. ఒక 5 నిమిషాలు ఈ చికెన్ ఉడికితే చాలండి. మనం ఫ్రై చేసినాం కదా, 5 నిమిషాలు ఫ్రై చేసినాం కదా, ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. చాలా బాగుంటుందండి అన్నం. కొన్ని నీళ్ళు పడతాయండి. మనం ఆల్రెడీ పాలు వేసుకున్నాం కదా, కొబ్బరి పాలు అందు సరిపోతాయండి నీళ్ళు. మనం ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఇవి వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు సరిపోతాయండి. మళ్ళీ అన్నం అమ్మటి కొంచెం ఉడుకుతుంది, చికెన్ సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి.
పెద్ద మంట మీదనే 5 నిమిషాలు సరిపోద్దండి. మనకు 5 నిమిషాలు ఉడికిందండి చికెను. ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలండి. ఇవి మాత్రం ఉంటే సరిపోద్దండి. నేను ఎక్కువ నీళ్ళు వేయలేదండి. కొబ్బరి పాలు బెల్లం ఒక గలాసున్నర నీళ్ళు పట్టినాయండి దీనికి, అంతే సరిపోద్దండి. ఇంతేనండి ఈరోజు అన్నం. మా కొబ్బరి పాలు పెరుగు చికెన్ బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఎలా ఉడికిందో, చాలా బాగుంది అన్నం. పిల్లల నుంచి స్కూల్ నుంచి వచ్చిందండి, ఇంకా పని ఉన్నది, ఇంకా అప్పుడు ఎత్తలేకపోయినండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా రుచిగా ఉందండి అన్నము. ఆల్రెడీ మేము తినడం అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినాలని మేము కోరుకుంటున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. చాలా బాగుందండి అన్నం, చాలా రుచిగా ఉంది. కొబ్బరి పాలు వేసిందన్న.